టీబీఆర్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. ఘనంగా తోలేటి రామయ్య గారి వర్ధంతి. అన్నా క్యాంటీన్లో ఉచిత భోజనాలు. హాజరైన ప్రముఖులు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులో గల అన్నా క్యాంటీన్లో మల్లేపల్లి గ్రామ మాజీ గ్రామాధికారి కీర్తిశేషులు తోలేటి రామయ్య పార్వతి గార్ల 17వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం మండలం అధ్యక్షులు జీను మణిబాబు, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు మీసాల చిన్నబాబు, పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ బండారు రాజా, తెలుగు యువత అధ్యక్షులు రాయి సాయి, మాజీ ఎంపీటీసీ సభ్యులు వేములకొండ జోగారావు చేతుల మీదుగా ఉచిత భోజనాలను ప్రజలకు వడ్డించిరి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మల్లేపల్లి గ్రామంలో మునసబుగా అత్యున్నత సేవలు అందించిన తోలేటి రామయ్య మధుర స్మృతులు మరువలేనివనే, వారి ఆశయాలను అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. రామయ్య కుమారుడు వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు తోలేటి సూర్యనారాయణ మాట్లాడుతూ, గత 16 సంవత్సరాలుగా మా తల్లిదండ్రుల వర్ధంతులకు బడిలోనూ గుడిలోనూ ఉచిత భోజనాలు పెట్టేవారమని, అక్కడ కేవలం భక్తులు విద్యార్థులు మాత్రమే తింటే ఇక్కడ అన్ని మతాల కులాలకు చెందిన అతి నిరుపేదలకు అన్నం పెట్టడం ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. తోలేటి బాపిరాజు, సివిఆర్ న్యూస్ రిపోర్టర్. ఈ కార్యక్రమంలో మారిశెట్టి రాధా, తోలేటి శివరామకృష్ణ, వెస్సా నాగా సత్య, ఎం మల్లేశ్వరరావు, జాజుల అచ్యుతేశ్వరరావు, కోడూరు సతీష్, వెంకట్, పలువురు వాకర్స్, పెన్షనర్లు, కాపు సంఘ ప్రతినిధులు, తోలేటి రామయ్య బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి పార్వతి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నా క్యాంటీన్లో భోజనాలు ఉచితంగా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 17వ ఇది వర్ధంతి. అయితే ఇప్పటి వరకు మేము 16 సంవత్సరాలు కూడా బడిలో పెట్టాము, గుళ్ళో పెట్టాము, చాలా చోట్ల పెట్టాము భోజనాలు. అయితే ఈవేళ అన్నా క్యాంటీన్లో పెట్టింది నిజంగా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే బడిలో పెడితే హిందువులు మాత్రమే తింటారు, స్కూల్లో పెట్టిన ఆ ఏరియా ప్రాంతంలో ఉన్న స్కూల్లో వాళ్ళు వచ్చి తింటారు. అలాగే గుళ్ళో పెడితే హిందువులు తింటారు. అంతేకాకుండా ఇక్కడైతే అష్టాదశ వర్గాలు, అలాగే మరి చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని కూడా వచ్చి భోజనం చేసి మాకు చక్కటి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ భోజనం చేసినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే పిలిచిన వెంటనే ఇక్కడికి మా యొక్క మరి పార్టీ నాయకులు, మా కుటుంబ సభ్యులు, వాకర్స్ సభ్యులు, పెన్షనర్ సభ్యులు, నా మిత్రులు మరి అందరూ కూడా వచ్చారు. ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.